వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మూడవ విడతకు సంబంధించి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే 3,400 కోట్లు అయితే ఇవి మిగతా నిధులు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ మూడవ విడత నిధులను విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించబోతున్నట్లయితే సమాచారం. ఈ మూడవ విడతలో రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ అనేది ఎన్ని ఎకరాల వరకు మరి లబ్ధి చేకూర్చనున్నారు, మరి రైతుకి మూడవ విడతకు అయితే లైన్ అయితే క్లియర్ అయితే కానుందన్నమాట. సో ఇప్పుడు మూడవ విడతలుగా ప్రభుత్వం నిధులు విడుదల చేస్తామని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో ఇక్కడ రెండవ విడత చూసుకున్నట్టయితే రైతుకు రావాల్సిన మొత్తం అంతంత వరకు మాత్రమే లబ్ధి పొందినట్లయితే సమాచారం అన్నమాట. సో కేవలం ఇక్కడ 1 ఎకరం 2 ఎకరాల వరకే నిధులు విడుదల చేసిన సంగతి మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో మూడవ విడతలో మరి 3,400 కోట్లు అయితే ఉన్నాయి. మరి అవి ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, అమౌంట్ అనేది ఎవరికి పడతాయి అనే దానిపై అయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ప్రభుత్వం అయితే ఈ రోజు లేదా రేపు ఈ మధ్యలో చూసుకున్నట్టయితే మనకి రైతు భరోసాపై కూడా చర్చించబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. ముఖ్యంగా ఇక్కడ మనకి నెల యాదగిరిగుట్టలో క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించబోతున్నట్లయితే సమాచారం. ఈ నెల 21వ తేదీన సెక్రటరీలో జరగాల్సిన కేబినెట్ భేటీ వాయిదా పడింది. రేపు కాళేశ్వర ప్రారంభం కానున్న సరస్వతి నది పుష్కరాలకైతే సీఎం అయితే రేవంత్ మంత్రులతో హాజరయ్యే అవకాశం ఉందన్న ఈ నిర్ణయం తీసుకున్న సమాచారం. ఈ నెల 23వ తేదీన యాదగిరిగుట్టలో క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించాలని అయితే భావిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ క్యాబినెట్ భేటీలో రైతు భరోసా మూడవ విడతకు సంబంధించి అయితే ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తుంది అన్నమాట. సో రానున్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. సో ఈ రోజుతో పోల్చుకున్నట్లయితే మనకు రైతు భరోసా డబ్బులు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేసి దాదాపు 20 రోజులు అయితే పూర్తి కావాల్సింది అన్నమాట. సో సిద్దిపేటలో చూసుకున్నట్టయితే 1వ విడత నిధులు విడుదల చేయడం అయితే జరిగింది. 2వ విడతలో ఇక్కడ మన చూసుకున్నట్లయితే కాటారం జయశంకర్పల్లి జిల్లా మన మంతిని నియోజకవర్గంలో నిధులు అయితే విడుదల చేయడం సంగతి తెలిసిందే. సో ఇక్కడ రైతుకు రావాల్సిన మొత్తం అమౌంట్ పడాల్సిన విషయంలో చూసుకున్నట్టయితే పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు అన్నమాట ప్రభుత్వం. సో ఇక్కడ కేవలం 1 ఎకరం నుంచి 2 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనుంచినట్లయితే తెలుస్తుంది అన్నమాట. సో ఇప్పుడు 3,400 కోట్లు అయితే ఉన్నాయి. మరి ఈ నిధులకు సంబంధించి అసలు ఎవరికి అమౌంట్ పడనుంది, ఇక్కడ ఎవరు లబ్ధి పొందనున్నారు అనే దానిపై అయితే మనకైతే ప్రభుత్వం అయితే సస్టైతే అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మరి 10 ఎకరాల వరకు అయితే ఇవి అమౌంట్ పడతాయా లేదా దానిపై అయితే రైతులు పూర్తిగా విమర్శిస్తున్నారన్నమాట ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే. సో ఇక్కడ ప్రభుత్వం అనేది అసలు ఏం చేయబోతుంది, మరి 3వ విడతలో చూసుకున్నట్టయితే కేవలం 3 ఎకరాల వరకే లబ్ధి పొందనున్నారా, లేదా మనకు 5 నుంచి 10 ఎకరాల వరకు అమౌంట్ అయితే పడనుందా అనే దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత సో అమౌంట్ అనేది ఎవరికి పడుతుందనే దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖల మంత్రి గారితో వచ్చేసి కూడా చర్చించాల్సి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. మొత్తం 9,000 కోట్లు అయితే ఈ మూడవ విడతలో నిధులు